అందరికీ నమస్కారం. దంత వ్యాధులు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, అవి ఏవే దంత వ్యాధులు అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా దంత సమస్యలు అనేవి ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. 1 చిగుర్ల వ్యాధులు, 2 పిప్పి పళ్ళు, 3 ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరిచేయటం. ఎవరికైనా ఈ 3 సమస్యలు ఉంటాయి. మిగిలినవి అనేది ఎప్పుడన్నా జరిగేటువంటి యాక్సిడెంట్ వలన వచ్చే సమస్యలు మాత్రమే. ముఖ్యంగా ఈ 3 సమస్యలు: 1 ఎత్తుపళ్ళు వంకర పళ్ళు, 2 పిప్పి పళ్ళు, 3 చిగుర్ల వ్యాధులు. ఈ 3 ఎందుకు వస్తాయి, వాటికి వచ్చినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు గురించి మాట్లాడదాం. ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఎందుకు వస్తాయంటే, ముఖ్యంగా ఇది వంశపారంపర్యంగా రావచ్చు, లేదా తల్లిదండ్రులు, తల్లి దవడ సైజు తండ్రి పళ్ళ సైజు రావడం కానీ, లేదా తండ్రి పళ్ళ సైజు తల్లి దవడ సైజు రావడం కానీ, ఇలా పిల్లలకి వచ్చినప్పుడు ఆ దవడ సైజు పళ్ళ సైజుల్లో తేడాలు ఉండటం వల్ల ఆ స్పేస్ దవడలో సరిపోక పెద్ద దవడ చిన్న పళ్ళు కానీ, చిన్న దవడ పెద్ద పళ్ళు కానీ ఇలా ఉండటం కానీ, లేదా పాల పళ్ళు వచ్చినప్పుడు అవి ముందే పిప్పి పళ్ళు కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ ముందే ఊడిపోవటం, దవడ పెరుగుదల సరిగా రాకపోవడం, లేదా ఆ పళ్ళు వంకర టింకరగా లోపల ఉండి లేదా లోపల ఇరుక్కుపోవడం కానీ, లేదా పక్కకు రావటం కానీ, లేదా పాల పళ్ళు ఊడిపోకుండా పర్మనెంట్ పళ్ళు పక్క నుంచి రావటం కానీ, ఇలా లేదా నోట్లో వేళ్ళు పెట్టుకునే అలవాటు ఉండటం కానీ, లేదా నోటితో శ్వాస తీసుకునే అలవాటు ఉండటం కానీ, చిన్నప్పుడు యాక్సిడెంట్స్ జరగడం వల్ల దవడ పెరుగుదల సరిగా లేకపోవడం కానీ, ఈ విధంగా ఉండటం వల్ల ఈ ముఖ్యమైన ఈ కారణాల వలన మనకు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు అనేవి వస్తాయి. ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా చిన్నప్పుడే వాటిని ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్య దగ్గరికి తీసుకువెళ్ళటం మీకు అలవాటైతే, ఆ దంత వైద్యుడు ముఖ్యంగా పీడియోడాంటిస్ట్ అయి ఉంటే, పీడియోడాంటిస్ట్ అంటే చిన్న పిల్లల దంత సమస్యలకు సంబంధించి చికిత్స చేసేటువంటి ప్రత్యేక వైద్య నిపుణుడు. ఈ పీడియోడాంటిస్ట్ దగ్గరికి వెళ్తే అతను ముందే ఈ సమస్యల్ని గుర్తించి ప్రివెంటివ్గా కొన్ని ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరిగా రాకపోవడం, పిప్పి పళ్ళు ప్రివెంట్ చేయడం, వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేయడం, లేదా పళ్ళు ఊడిపోతే అక్కడ స్పేస్ మెయింటెనెన్స్ అని పెట్టడం, ఇట్లాంటి కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఎత్తుపళ్ళు వంకర పళ్ళు అనేది రాకుండా ఉంటాయి. ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఆల్రెడీ వచ్చేసాయి, దవడ పెరుగుదలలో తేడాలు ఉన్నాయి, పెద్ద దవడలు ఉన్నాయి, లేదా పై దవడ చిన్నది ఉంది, కింద దవడ పెద్దది ఉంది, లేదా కింద దవడ చిన్నది ఉంది, పై దవడ పెద్దది ఉంది. ఇట్లాంటి తేడాలు ఉన్నప్పుడు ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అనే అతను ఉంటాడు. అతను ఆపరేషన్ చేసి, అంటే అతను ఒక్కడే కాదు, అతను ప్లస్ ఆర్థోడాంటిస్ట్ అంటే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరిచేసే నిపుణులు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో పళ్ళని ఎత్తుపళ్ళు వంకర పళ్ళని సరిచేయటం, దవడ పెరుగుదలలో లోపాలని లేదా పెద్ద దవడ ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి దాన్ని సరిచేయటం కానీ, వీళ్ళిద్దరు సమక్షంలో వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో రెండో సమస్య పిప్పి పళ్ళు. పిప్పి పళ్ళు రావడానికి ముఖ్య కారణం ఆహార అలవాట్లు మాత్రమే, ఇంకా వేరేది ఏది లేదు. పిప్పి పళ్ళు రావడానికి ఆహార అలవాట్లు మాత్రమే. పళ్ళల్లో పురుగులు ఉంటాయి అని చెప్పేది అబద్ధము, అది మూఢనమ్మకాలు మాత్రమే. పళ్ళల్లో పురుగులు ఉండవు. పిప్పి పళ్ళు రావడానికి ప్రధాన కారణము మనం తినే ఆహారంలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ మాత్రమే. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, అంటే మనం తినే చాక్లెట్స్, స్వీట్స్, అన్నము, బ్రెడ్, రోటీ, పిజ్జా ఏది తిన్నా దాంట్లో ఉండే పిండి పదార్థాలు పళ్ళల్లో ఇరుక్కోవటం వలన అవి అక్కడే ఉండిపోయి వాటి మీద బ్యాక్టీరియా ఆ పిండి పదార్థాలు తినేసి ఒక యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాసిడ్ని విడుదల చేయటం వల్ల ఆ యాసిడ్ మన పంటి మీద అతి గట్టి అయినటువంటి పొర అయినటువంటి ఎనామిల్ని కరిగించి పిప్పి పళ్ళను తయారు చేస్తుంది. సో పిప్పి పళ్ళు మనం తినే ఆహారంలో వల్ల కూడా రాదు, ఆహారం పళ్ళ సందుల్లో ఉండిపోవడం వల్ల మాత్రమే వస్తుంది. మనం రాత్రి నిద్రపోయేటప్పుడు చిన్నపిల్లలకి పాలు నోట్లో పాలపీక పెట్టేసి పాల బాటిల్ పెట్టేసి వదిలేస్తారు, దానివల్ల పళ్ళు వెంటనే పాడైపోతాయి. లేదా నైట్ పెద్దవాళ్ళైనా సరే నైట్ పడుకునేటప్పుడు పాలు తాగి అందులో చక్కెర ఉంటుంది, లేదా ఏదన్నా తీపి పదార్థం తిని అలాగే నోరు కడుక్కోకుండా పడుకోవటం వలన ముఖ్యంగా పిప్పి పళ్ళు రావడానికి పళ్ళల్లో ఇరుక్కున్నటువంటి తీపి పదార్థాలు, పిండి పదార్థాలు, ఈ తీపి పిండి పదార్థాలు పళ్ళల్లో ఉండటం వలన, అక్కడ ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటి మీద బ్యాక్టీరియా యాక్ట్ చేసి పళ్ళు పాడైపోతాయి. పిప్పి పళ్ళు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏ ఆహారం తిన్నా వెంటనే నోరు కడుక్కోవాలి. పళ్ళ సందుల్లో ఇరుక్కున్నటువంటి ఆహారాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇంటర్డెంటల్ ఎయిడ్స్ అనేవి ఉంటాయి. వాటిని టూత్ పిక్స్ లేదా ఇంటర్డెంటల్ బ్రష్ లేదా ఫ్లాస్ అని అంటారు. ఈ 3 టూత్ పిక్స్, ఇంటర్డెంటల్ బ్రష్లు, ఫ్లాస్ అనేవి ఉంటాయి. వీటిని వాడటం ద్వారా పళ్ళ సందుల్లో 2 పళ్ళ మధ్యలో ఉండేటువంటి
ఆహారాన్ని ఇరుక్కుపోయిన ఆహారాన్ని తీసుకోవటం ద్వారా పళ్ళల్లో ఇటువంటి చిన్న పలుకు కూడా పళ్ళ సందుల్లో ఉండకుండా చూసుకుంటే పిప్పి పళ్ళు ఎవ్వరికి రావు. మీకు దంత వైద్యుడు అవసరమే ఉండదు. సో పిప్పి పళ్ళు వచ్చిన తర్వాత వెయిట్ చేయాలి. పిప్పి పన్ను రాగానే ఆహారం ఇరుక్కుంటుంది, ఇబ్బందిగా ఉంది అనగానే వెంటనే దంత వైద్యుడిని కలిస్తే వెంటనే అక్కడ పాడైపోయిన భాగాన్ని తీసేసి అక్కడ సిమెంట్ పెట్టడం జరుగుతుంది. కానీ అదే పూర్తిగా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయి ఎక్కువ రంధ్రం పడిపోయి పంటలో నొప్పి మొదలైతే దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ని ఎండోడాంటిస్ట్ అంటారు. రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఎండోడాంటిస్ట్ అంటారు. రూట్ కెనాల్ స్టేజ్ దాకా రాకుండా ఉండాలంటే మనం వెంటనే పిప్పి పన్ను రాగానే సిమెంట్ పెట్టించుకోవాలి. తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత దానికి ఖచ్చితంగా క్యాప్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ సమయాల్లో క్యాప్ వేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే క్యాప్ లేకుండా ఉండవచ్చు. కానీ 99% రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్ను క్యాప్ వేయకపోతే అది పగుళ్ళు వచ్చి విరిగిపోతుంది. కాబట్టి రూట్ కెనాల్ చేసినప్పుడు క్యాప్ వేయించుకోవాలి. ఈ క్యాప్లు వేసే లేదా పళ్ళు కట్టే స్పెషలిస్ట్ని ఎండిఎస్ ప్రాస్టోడాంటిస్ట్ అంటారు. అలాగే రెండో సమస్య గురించి చెప్పాను. ఇప్పుడు మూడో సమస్య చిగుర్ల వ్యాధులు. చిగుర్ల వ్యాధులు ఎందుకు వస్తాయి? చిగుర్ల వ్యాధులు కూడా మనము సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల మాత్రమే. కొన్ని రకాల శారీరక సమస్యలు వల్ల కూడా రావచ్చు. అంటే షుగర్ వ్యాధి లేదా బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల, దానికి వాడే మందుల వల్ల కానీ, షుగర్ వ్యాధి కంట్రోల్ లేకపోవడం వల్ల కానీ, లేదా కొన్ని రకాల మందుల వల్ల కానీ చిగుర్లు వాయటము, చిగుర్ల నుంచి రక్తం రావటం, చిన్నపిల్లలు కొంతమందికి ఫిట్స్ వాడే మందుల వల్ల చిగుర్లు వాపు ఇట్లాంటివి జరుగుతుంటే, కొంతమంది బీపీ ట్యాబ్లెట్ల వల్ల చిగుర్లు వాచి దుర్వాసన వచ్చి చిగుర్ల నుంచి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ వలన, అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఆ హార్మోనల్ చేంజెస్ వలన చిగుర్లు వాచి చిగుర్ల నుంచి రక్తం వచ్చి నోటి దుర్వాసన వచ్చి అవకాశం ఉంటుంది. సో ఈ కండిషన్స్ అంటే మనం సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల, అంటే పళ్ళ చుట్టూ ఆహారం పేరుకొని దాంట్లో ఉండే బ్యాక్టీరియా వలన చిగుర్లు వాచి చిగుర్ల నుంచి రక్తం వచ్చి దుర్వాసన వస్తుంది. దానివల్ల చిగుర్లు వాపు, అది ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళి లోపల ఉన్నటువంటి పంట చుట్టూ ఉండేటువంటి గట్టి ఎముక కూడా దెబ్బతిని పళ్ళు కదిలి ఊడిపోతాయి. సో చిగుర్ల వ్యాధికి మనం చేయాల్సింది శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకోవాలి. తర్వాత 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని కలవాలి. లేదా హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు ఈ చిగుర్ల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి ముందే దంత వైద్యుని సలహా తీసుకొని నోట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా అవి ముందే క్లియర్ చేయించుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ చిగుర్ల వ్యాధి కానీ, పిప్పి పళ్ళు కానీ, లేదా జ్ఞానదంతాలు ఇరుక్కుపోయినా అవి తీసేయాల్సిన అవసరం ఉన్నా కానీ, ఇవన్నీ ప్రెగ్నెన్సీ టైంలో అవి ఇబ్బంది కలిగిస్తే వాటి వలన ఆ టైంలో మీరు ఆపరేషన్ చేయాలన్నా, ఏదైనా ట్రీట్మెంట్ చేయాలన్నా యాంటీబయాటిక్స్ లేదా పెయిన్ కిల్లర్స్ ఇటువంటి కొన్ని వాడాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటి అవసరం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ కారణంగా అవి మనకు వీలు కాకపోవచ్చు. దానివల్ల మీరు చాలా 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 ఇబ్బందులకు గురవుతారు. అటు మందులు వాడలేరు, ఇటు ట్రీట్మెంట్ చేయించుకోలేరు, బాధను అనుభవించాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేయలేని సిచ్యువేషన్, చాలా ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే దంత వైద్యుని కలిసి మీరు ఏ సమస్య ఉన్నా చికిత్స చేయించుకోవడం వలన, ముఖ్యంగా చాలామందికి జ్ఞానదంతాలు ఇరుక్కుపోయి ఉంటాయి. ఇరుక్కుపోయి అక్కడ చిగురు వాస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, దవడ నోరు తెరుచుకోలేకుండా ఉంటారు, తినడానికి ఇబ్బంది అవుతుంది, చాలా సమస్య వస్తుంది. ఇటువంటివి ముందే గుర్తించి ఆ ఇరుక్కుపోయిన జ్ఞానదంతాలని ఆపరేషన్ చేసి తీయించుకోవడం ద్వారా మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. చిగురు వ్యాధులు రావడానికి కూడా మనం పళ్ళ చుట్టూ పేరుకుపోయిన ఆహారం మాత్రమే, లేదా కొన్ని రకాల శారీరక సమస్యలు, లేదా మనం వాడే మందులు, వీటన్నిటిని కూడా మీరు సరిగా బ్రష్ చేసుకోవడం వల్ల ఈ సమస్యలు పెరగకుండా ఉంటాయి, రాకుండా ఉంటాయి. లేదా 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ 3 సమస్యలు ముఖ్యంగా అందరూ గుర్తించి ఈ సమస్యలకు తగ్గ స్పెషలిస్ట్ని కలవాలి. చిగురు వ్యాధి కంటే ఎవరిని కలవాలి? పెరియోడాంటిస్ట్ అని ఉంటారు. పిప్పి పళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎండోడాంటిస్ట్ అని ఉంటారు. జ్ఞానదంతాలు తీసేయడం లేదా నోట్లో ఆపరేషన్ చేయడానికి ఓరల్ సర్జన్ అని ఉంటారు. లేదా పళ్ళు కట్టాలి, క్యాప్లు వేయాలి అంటే ప్రాస్టోడాంటిస్ట్ అని ఉంటారు. తర్వాత ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరి చేయాలంటే ఆర్థోడాంటిస్ట్ అని ఉంటారు అండ్ ఓరల్ సర్జన్ ఉంటారు. ఇలా వీళ్ళందరూ ఎండిఎస్ స్పెషలిస్టులు. ఏ స్పెషలిస్ట్ ఏ ట్రీట్మెంట్ చేయాలని మీరు తెలుసుకొని వారి వద్దకు వెళ్ళటం, లేదా మీరు వెళ్ళిన క్లినిక్లో ఆ స్పెషలిస్ట్ గురించి ప్రత్యేకంగా అడగడం ద్వారా మీకు సరైన వైద్యం దొరుకుతుంది. థ్యాంక్ యూ.